విషయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ ముందు వరుసలో ఉండే ఒకరిని అభినందించారు. ప్రశంసల కోసమే, మెప్పుల కోసమే, వ్యక్తిగత స్వార్థం కోసం ఆశించిన వారైతే ఇంతలా కష్టపడి మొండితనంతో హైదరాబాద్ ప్రాంతాన్ని రక్షించాలనే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకునేవారు కారన్నారు. అందరూ ఉన్నత అధికారులేలాగే తను కూడా ఉద్యోగ ధర్మాన్ని సాదాసీదగా పాటించినట్లయితే హైడ్రాకి ఇంతటి ప్రభాజనం ఎలా వస్తుందని గుర్తు చేశారు. హైడ్రాను ప్రశంసించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉంటారని ప్రశంసలను, విమర్శలను సమపాలుగా స్వీకరిస్తూ చెరువుల రక్షణను, నాలల రక్షణకు, ప్రభుత్వ భూముల పరిరక్షణను, చెరువుల పునరుద్ధరణను చేపడుతూ మొండితనం లాంటి తెగింపుతో మొక్కవని ఆత్మవిశ్వాసంతో హైడ్రా కమిషనర్ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. సమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రబలించబడుతుందని, చెడును గుర్తించినంత సులభంగా మంచిని గుర్తించడం ఆలస్యం జరుగుతుందని, కేవలం ప్రస్తుత కాలం గురించి ఆలోచించాల్సిన వస్తే హైడ్రా లాంటి సంస్థలు ఏర్పడి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని గుర్తు చేస్తూ భావితరాలకు, భవిష్యత్ తరాలకు పురాతన కాలం లాంటి పరిస్థితులు చక్కబెడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు నిర్మాణం కోసం ఏకీకృత ప్రణాళికతో హైదరాబాద్ కాపాడాల్సిన బాధ్యతను చేపట్టడం కేవలం ఒక హైడ్రాతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్ఆర్ఐలు బయట దేశాల్లో డబ్బులు సంపాదించుకునే వాటిని ఏం చేయాలో తెలియక దళారీ వ్యక్తులను నమ్మి హైదరాబాద్లో చెరువులలో గల భూములను, నాలలో గల భూములను కొనుగోలు చేసుకుని వాటికి మున్సిపల్ అనుమతులు, కరెంటు మీటర్లు అనుమతులు, ఇంటి పనుల బిల్లులు సిద్ధపరచుకొని మౌఖిక హక్కులు సంపాదించుకోవడం కోసం తాత్కాలిక భూరక్షణ ఉపశమనాన్ని పొందుతున్నారని, వాస్తవానికి చెరువులో కానీ నాలా భూములో కానీ అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ శాఖలు, రెవెన్యూ శాఖలు, ఇరిగేషన్ శాఖలు, ఎలక్ట్రిసిటీ శాఖలు ఎలాంటి అనుమతులు మంజూరు చేయకుండా ఉండాల్సి ఉండగా గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగాల తీరు వల్ల ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడలేని అక్రమ కబ్జా నిర్మాణాలు కట్టవేడే అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల అక్రమ నిర్మాణాలకు కూల్చివేత పకడ్బందీగా జరుగుతుండగా ప్రభుత్వ చెరువు శాఖల్లో ప్రభుత్వ భూములు తప్పుడు పత్రాలతో సృష్టించుకొని అక్రమ నిర్మాణాలు కట్టుకున్న వ్యక్తులు ఉన్నపాటుగా న్యాయస్థానం ఆశ్రయిస్తూ ప్రభుత్వంపై హైడ్రా ఎక్కడలేని కేసులు వేస్తున్నారని, వాటిని తెలంగాణ ప్రజలు క్షేత్రస్థాయిలో పసిగట్టాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు చెరువులను కాపాడే బాధ్యతను తీసుకుంటారు. హైడ్రా అవసరం ఎందుకు ఏర్పడదన్నారు. మున్సిపల్ శాఖల అనుమతులు మంజూరు చేయకుండా ఉంటే అక్రమ నిర్మాణాలు ఎందుకు కట్టబడవన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నది సామాన్యులా, భూ కబ్జాదారులా తెలుసుకోవాలంటూ సవాల్ విసిరారు. మున్సిపల్ శాఖలపై, రెవెన్యూ శాఖలపై, ఇరిగేషన్ శాఖలపై ఎందుకు కోర్టులకు వెళ్లడం లేదంటూ నిలదీశారు. ప్రతి చెరువుకు, ప్రతి నాలా భూములకు 1936 సర్వే నెంబర్లో ప్రక్షాళన మొదలుకొని 1956 గ్రామ లక్ష్యాలు సాధారణంగా సేత్వార్ల ఆధారంగా లిఖించబడ్డాయని, 1954 నుండి లింకు పత్రాలతో పాటు సర్వే నివేదికల ఆధారంగా ఈసీలను పరిశీలిస్తూ భూములు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని, అలా కాకుండా దళారులను నమ్మి భూములు కొనుగోలు చేసే హైడ్రాను తప్పుదో పట్టించాలనుకుంటే అది ఎవరి తరం కాదన్నారు. ప్రభుత్వ భూములు కొనుగోలు చేసుకునే ముందు కనీసం లింకు పత్రాలతో పాటు సర్వే నివేదికలు సిద్ధపరచుకున్నాకే కొనుక్కోవాలని సూచించారు. దినదినం హైడ్రాకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు రావడం కొంతమంది అదృశ్య శక్తులకు నచ్చక క్షేత్రస్థాయిలో హైడ్రాపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. హైడ్రా నిర్మాణం చేపట్టిన మొదటి రోజులే కూల్చివేయబడిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఖచ్చితంగా సహాయపడాలని కోరారు. అన్ని తెలిసినలే కబ్జాలకే పడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ భూముల్లో కట్టుబడిన అక్రమ నిర్మాణాలకు ముందస్తుగా మున్సిపల్ అనుమతులకు తొలగించడంతో పాటు రద్దుపరిచేలా చర్యలు చేపడితే హైడ్రా పనితరం మరింత వేగం పెరుగుతూ హైడ్రా చేస్తున్న పని సులభతరం అవుతుందని అన్నారు. దానితో పాటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖలు హైడ్రాలో భాగస్థులవుతున్నందున హైడ్రా కూల్చివేసిన ప్రతి చోట ఆయా శాఖల ప్రభుత్వ భూములు గుర్తించి ప్రాథమిక నివేదికలు సిద్ధపరిచి న్యాయస్థానంలో వేయబడుతున్న కేసులకు గవర్నమెంట్ ప్లీడర్స్ ద్వారా న్యాయస్థానంలో వేయబడిన కేసులు గెలుపొందే విధంగా సమాజానికి కనువిప్పు కలిగేలా తగు జాగ్రత్తలు చేపట్టడం సూచించారు. ప్రభుత్వ గొప్పతనాన్ని హైడ్రా కాపాడుతూ చాటి చెప్పుతున్నందున పనిగట్టుకొని హైడ్రా విమర్శించే శక్తులు పెరిగిపోతున్నందున హైడ్రా సేవలు గుర్తిస్తున్న ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘ మేధావులు స్వచ్ఛందంగా హైడ్రాకు అండగానే సహకారంగా నిలుస్తున్నారని కొనియాడారు. నాలా, చెరువు, శిఖం లాంటి భూముల్లో ఎన్ని అధికారిక వ్యవస్థల అనుమతులు ఉన్నా చెల్లుబాట్లు కావాలనేది చట్టాలు, న్యాయస్థానాలు గుర్తు తిరిగి సరిపోతుందన్నారు. ఎన్నో మానసిక ఒత్తిళ్లను తట్టుకొని నిలబడుతూ వ్యవస్థను కాపాడాలి అనే గొప్పతనాన్ని సగౌరవంగా చాటి చెప్తున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ సేవలు ఇప్పుడున్న స్థాయి కన్నా మరిన్ని రేట్లు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని, వాటికి అన్ని ప్రభుత్వ వ్యవస్థలతో పాటు న్యాయస్థానాల సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ హైడ్రాకు రక్షణ ఇవ్వాలని పిలిపించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన హైడ్రా అనేటువంటి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలా భూములకు ఇవాళ ఉన్నటువంటి పేదలు ఎవరైతే నిర్మించుకున్నారో, పేదలు నిర్మించుకొని ఎన్నో ఏళ్ల నుంచే హైడ్రాకు ఆనుకొని ఉన్నటువంటి భూములు ఎవరైతే హైడ్రా పరిధిలో ఉన్నటువంటి భూములకు రక్షణ కల్పించాలని కూడా పేద బడుగు బలైన వర్గాలు కూడా అనేక సందర్భాలు చెప్పిన నేపథ్యం ఉంది. వాళ్ళకి ఏదైతే నష్టం జరుగుతుందో నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలా న్యాయం చేస్తానని చెప్పినప్పటికీ ఎంతో కొంత అయితే న్యాయం చేస్తూనే ఉన్నది. ఎవరైతే
బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో హైడ్రా పేరు మీద అత్యధికంగా డబ్బులు సంపాదించుకొని హైడ్రా పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి రెవెన్యూ శాఖను మోసం చేసి ఇరిగేషన్ శాఖను మోసం చేసి ఎలక్ట్రిషియన్ శాఖను మోసం చేసి ఇలా ఉన్నటువంటి అన్ని శాఖలను మోసం చేసి పర్మిషన్లు తెచ్చుకొని ఈరోజు కబ్జాలు చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సందర్భంలోనే అన్నిటికీ వ్యతిరేకంగా ఏర్పడ్డదే హైడ్రాలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో 1936 సర్వే నెంబరు ప్రక్షాళన మొదలుకొని 1956 గ్రామ నక్షాల ఆధారంగా ఏదైతే గ్రామ నక్షాలు ఉంటాయో 1954లో గ్రామ నక్షాల ఆధారంగా ఏర్పడినటువంటి నేపథ్యం ఉంది. సెత్వార్ల ఆధారంగా విస్తరణలు లిఖించబడ్డాయని 1950 నుండి లింక్ పత్రాలతో పాటు సర్వే నివేదికల ఆధారాలు కూడా ఈసీ పరిశీలించే నేపథ్యం ఉంది. 1956లో నేపథ్యాన్ని సంబంధించుకొని ఈసీలు ఏవైతే ఉన్నాయో ఈసీలు ఆ భూములకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వచ్చినాయి, భూమి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భూమి ఏ విధంగా ఉన్నది, ఆ భూమిలో ఎవరెవరు ఉన్నారు, ఆ భూములకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఎవరు ఉన్నారు, ఎప్పుడు ఆ భూమి ఏర్పడ్డది, ఆ భూమికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, సెత్వార డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు దానికి భూ కబ్జాలు చేసేలు, ఎప్పుడు అది ప్రభుత్వ భూమిగా ఉన్నది, ఎప్పుడైతే ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎప్పుడు పోయింది అనేటువంటిది పూర్తిగా కూడా ఆ లింకు ఆ డాక్యుమెంట్లు అన్ని పరిశీలించిన తర్వాతనే హైడ్రా పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఆ సందర్భంలోనే కొద్దిమంది మేధావులు రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్పులు గారి జరిగే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం మీద మసిపూసి మారడి చేసే విధంగా, ఇవాళ ఉన్నటువంటి హైడ్రా పేరు మీద మసిపూసి మారడి చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఒక భయంకర కుట్రలో భాగంగా ఇవాళ చాలా వరకు అన్యాయం జరిగేటువంటి నేపథ్యం ఉంది. హైడ్రా అనేటువంటి సంస్థ వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెరువులు కబ్జా గురైనటువంటి చెరువులను కూడా ఇవాళ మళ్ళీ అవి సుందరీకరణ చేసి ఇవాళ బతుకమ్మ కుంటలాగా ఇవాళ చేర్చి ఇవాళ బతుకమ్మను ఆడుకునేటువంటి మహిళలకు అందించిన చరిత్ర కూడా హైడ్రా కమిషనర్కే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన హైకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇస్తూనే మరో పక్కన పేద బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేయకుండా ఇవాళ ఏదైతే భూ కబ్జాలదారులు ఎవరైతే ఉన్నారో భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈరోజు హైడ్రా కమిషనర్ గారు చేసేటువంటి గొప్ప నిర్ణయము, ఒక చరిత్రాత్మక నిర్ణయంగా మనం చెప్పడానికి ఇది ఒక ఉపయోగపడేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కర్ల రాజేష్ మరణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సూర్యాపేట ఎస్పీని కలిసి ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఇక్కడ ఉన్నటువంటి